గురువుగారు ఏకాంతంగా ఉండు గాని ఒంటరిగా కాదు అని అంటారు. ఏకాంతం, ఒంటరితనం ఈ 2 ఒకటి కాదా? కావమ్మాయి. ఎలా అంటే ఏకాంతం ఒక్కరిగా ఉండడం, ఒంటరితనం ఒక్కరిగా ఉన్నానే అనుకోవడం, అది తేడా. ఉండడం వేరు, ఉన్నాను అనుకోవడం వేరు. 10 మందిలో ఉండి కూడా ఏకాంతంగా ఉండవచ్చు. 100 మందిలో ఉండి కూడా ఏకాంతం అనుభవించవచ్చు. ఒంటరితనం కూడా 1000 మందిలో ఉండి ఒంటరితనం అనుభవించవచ్చు. రెండింటికి తేడా ఒకటే, ఉండడం, అనుకోవడం. అందరితో కలిసి కలివిడిగా మాట్లాడుతూ కలిసిమెలిసి ఉంటూ ఆనందంగా వ్యవహరిస్తే కలుపుగోలుతనం కలవారు అని అందరూ మనల్ని గుర్తిస్తారు. ఇది ఒంటరితనాన్ని పోగొడుతుంది. ఏకాంతం ఆత్మగతమైన జ్ఞానానికి సంబంధించింది. ఏకాంతంగా ఉన్నవారు నేను ఏకాంతంగా అనే ఆలోచనలలో ఒంటరితనం భావన చెయ్యరు. ఏకాంతంగా ఉన్నవారు ఎవరైనా కూడా తమతో పాటు పరమాత్ముడు ఉన్నాడు అనే ఆలోచన చేస్తారు. ఒక్కరిగా ఉండడానికే ఇష్టపడడం వేదాంతంలో మొదటి మెట్టు. ఎవరితో పని లేదు, ఎవరితో సందేహం లేదు, ఎవరితో సంబంధం లేదు, ఆలోచనలతో సంబంధం లేదు. పరమాత్ముడితో మాత్రమే, ఆలోచనలతో మాత్రమే, అక్కడ మాత్రమే అనుబంధం, ఇక్కడ బంధం లేదు అనేటటువంటి వ్యక్తి 100 మందిలో ఉన్న ఏకాంతంగానే ఉంటాడు. నైరాశ్యం వేరు, నిర్లిప్తత వేరు. నైరాశ్యం నిరాశతో కూడుకున్న భావం, ఇది ఒంటరితనం వల్ల వస్తుంది. నన్నందరూ విడిచిపెడుతున్నారే అనేటటువంటి ఆలోచన కలిగిన వారు ఒంటరితనంతో బాధపడతారు. నేనందరినీ విడిచిపెడతాను, ఎవ్వరూ నా వారు కారు, కానీ అందరితో ఉన్నానే అనుకునేటటువంటి వారు ఏకాంతాన్ని ఆనందంగా అనుభవిస్తారు. ఎవ్వరితో పని లేదు. ఏకో విష్ణుం మహర్భూతం పృథగ్భూత అన్యనేకశః త్రీన్లోకాన్ వ్యాప్య భూతాత్మ. ఉంటే తింటాను, లేకుంటే లేదు. గ్రంథం ఉంటే చదువుతాను, లేకుంటే లేదు. ఆలోచనలు వస్తే చేస్తాను, లేకుంటే లేదు. ఇది తాదాత్మ్య భావం. ఇలాంటి ఆలోచన ఏకాంత సాధన వల్ల మాత్రమే వస్తుంది. కనుకనే తపస్సు చేసుకోవడానికి ఒక్కరు వెళ్ళాలి, అది ఏకాంతం. బడికి గుడికి వెళ్ళాలి, 10 మందితో కలిసి వెళ్ళాలి, ఇది ఒంటరితనం పోగొట్టుకోవడం కోసం. విద్యాభ్యాసం చేయాలి, ఒక్కరికి పాఠం చెప్పకూడదు. ఏ గురువు ఒకరికి పాఠం చెప్పడు, ఇద్దరికి చెప్పాలి, దివే ఇద్దరు. అలాగే ఈ ఇద్దరు కలిపి నేర్చుకునే సమయంలో ఒకరిది ఒకరు చెప్పుకుంటూ, వింటూ, తెలుసుకుంటూ, జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఇది ఒంటరితనం పోగొట్టుకోవడం. ఎక్కడైతే ఒంటరితనం ఉండదో అక్కడ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమేణా ఈ ఒంటరితనంలో మనతో పాటు ఉండే ఇతరులందరూ విడిపోతూ 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 పరమాత్ముడి స్థానం వచ్చి చేరడంతో ఏకాంతం అలవడుతుంది. ఈ ఏకాంతం పరమోత్తమమైనటువంటి స్థితి. కనుక 2 ఒకటి కావు. ఒంటరితనం బాధించే అంశం, ఏకాంతం ఆనందం కలిగించే అంశం. ఎవరూ లేకపోతే మహదానందంగా ఉంటాను నేను అని అనుకోవడం వేరు, ఎవరూ లేరు నేను ఒక్కడినిగా ఉన్నాను అనుకోవడం వేరు. అనుకోవడం, ఉండడం అనే తేడా రెండింటినీ వేరు చేస్తుంది. ఏకాంతం చాలా గొప్ప స్థితి, అనుభవిస్తే తెలుస్తుంది.